రోజుకు ఒక 5 నిమిషాలైనా మనిషి మృత్యువును గుర్తు చేసుకోవాలట బాగుండాలంటే. చనిపోతే ఏం జరుగుతుంది, ఎలా తీసుకెడతారు, ఎలా దహనం చేస్తారు, ఎవరేం చేస్తారు, అసలు నా బతుకేంటి, ఈ శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, వెళ్ళిపోతే నాకు కూడా ఏమొస్తాయి, మనస్సు ఉంటుంది అంటున్నారు. ఏమిటా మనస్సు, మరి నేను మనస్సుకే ప్రాధాన్యం ఇవ్వాలి కదా, శరీరానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నా అని ఒక రాత్రి పడుకోబోయే ముందే ఒక 5 నిమిషాలు మృత్యువుని గురించి ఆలోచించుకుని, అమ్మ నీకు నమస్కారం, పొద్దున్న లేపితే నమస్కారం పెడతా, లేకపోతే ఇదే చివరి నమస్కారం అని అమ్మవారికి దండం పెట్టేస్తే గొడవ వదిలిపోతుంది, ప్రశాంతంగా ఉంటాడు మనిషి. ఆ మృత్యువును గుర్తు చేసుకుంటే నీతిగా ఉంటాడు. గాంధీ గారు కూడా జీవిత చరిత్రలో చెబుతాడు ఆ విషయం. ఆయన ఆ సంస్కారంతో పెరిగినవాడు కాబట్టి క్షుధీరాం నేను చెప్పను ఏం జరిగినా సరే అన్నాడు. అంటే శివరాత్రి కదా ఆయనకు వంట పట్టింది. ఇప్పుడు చెప్పండి, ఆయన కడుపును పట్టకపోతే శివుడు కానీ కేశవుడు కానీ మన కడుపును ఎలా పడతారమ్మా? మనం పిల్లాడు ఎవడన్నా రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసి ఇంటికి వచ్చి, మమ్మీ నేను టికెట్ లేకుండా చెట్టు ఏం భలే తెలివిరా అని మెచ్చుకుంటాం. మనం వాడు ఇచ్చే టీసీ గారు పట్టుకోలేదురా, ఎంత తెలువో, ఎంత గొప్ప విషయం. వెంటనే నా గొప్ప పేల కొట్టేసి నా కడుపుని జడబుట్టేవారు అంటే వాడు బాగుపడతాడమ్మా, వాడు పరమహంస అవుతాడు ఖచ్చితంగా. అది టికెట్టే కదా అనకూడదండి, తప్పు. ఇలాంటి వేళ టికెట్కి అబద్ధం అన్నాడు, రేపు పొద్దున ప్రపంచాన్ని మొత్తం ఇక్కట్లు పెడతాడు వీడు అబద్ధాల కోసం. ఎందుకంటే చిన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ దండించలేదు వాడిని, అబద్ధం ఆడేందుకు. పైగా మెచ్చుకున్నారు తెలివితేటలని. ఇవాళ చాలా వరకు తెలివితేటల పేరు మీద చలామణి అయిపోతున్నాయి అబద్ధాలన్నీ కూడా. అబద్ధం తెలివి ఎలా అవుతుందండి? తెలివి ఉన్నది అబద్ధం ఆడడానిక, సత్యాన్ని గెలిపించడానిక? దానికి ఆ జమీందారు కక్ష కట్టి వేరే వ్యాజ్యంలో ఈయన ఇరికించి ఉన్నాస్తులన్నీ క్షౌరం చేయించాడు. మొత్తం అమ్ముకోవలసిన పరిస్థితి వచ్చింది. అప్పులు పాలయ్యాడు క్షుధీరాం. ఊరు వదిలి వెళ్ళిపోయాడు కానీ అబద్ధం ఆడడానికి లొంగలేదమ్మా. అటువంటి మహానుభావుడు కడుపును పుట్టాడు ఈ మహానుభావుడు. అంచేతనే మనం గ్రహించాలి, యువతరానికి చెప్పాలి, ఆడది కానీ మగవాడు కానీ శీలాన్ని కోల్పోతే మంచి సంతానం కలిగే అవకాశం లేదండి. ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరి ప్రవర్తనలు బాగుండి తీరాల్సిందే. సత్యానికి, ధర్మానికి, శీలానికి కట్టుబడి ఉండవలసిందే. ఏదో ఆరోగ్యంగా ఉండడం, కొబ్బరి చెక్కలు తినడం, పౌష్టికాహారం వాడడం, కుక్క బిస్కెట్లు తినడం, దీనివల్ల ఇవన్నీ పుట్టరండి. అలాగే కుక్క బిస్కెట్లు తింటే కుక్కలే పుడతాయి. ఇది కాదు ఎంతసేపు గర్భిణీ స్త్రీ తీసుకోవలసిన జాగ్రత్తలు అని ఇవన్నీ చెప్తారండి ఎంతసేపు. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఖచ్చితంగా పాతివ్రత్యాన్ని, పత్నీవ్రతాన్ని పాటించి నా భర్త తప్ప మరొక మొహం నాకు తెలియదు, నా భార్య తప్ప మరో మనిషి నాకు తెలియదు అన్న దంపతులు ఉంటే వాళ్ళ కడుపును రామకృష్ణ పరమహంస పుడతాడమ్మా ఖచ్చితంగా. ఇవాళ అన్ని సహజీవనం పేరు మీద అన్నీ కొట్టుకెళ్ళిపోతున్నాయి, గంగలో కొట్టుకెళ్ళిపోతున్నాయి మొత్తం అంతా. పరమ దరిద్రమైనటువంటి మాటకి, పరమ నికృష్టమైనటువంటి పనికి సహజీవనం అని పేరు పెట్టి ప్రచారం చేస్తున్నారండి. ఆలోచించండి ఏం జరుగుతుందో. సహజీవనం అంటే సహజీవనం ఏమిటండి? పెళ్లి కాకుండా సహజీవనమా? అంతకంటే సహగమనం మంచిది ఈ సహజీవనం కంటే. సహగమనమేమో దురాచారం అయిపోయి సహజీవనం గొప్పాచారం అయిపోయిందా? ఈ శీలాన్ని కోల్పోవడం కంటే సహగమనమే మంచిది. రాణి పద్మావతి చేసిన పని అదే కదండి. ఎవరో అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవడో వస్తాడు, ఇక్కడికి వస్తాడంటే నా భర్త చనిపోయాడు యుద్ధంలో, నా శరీరం వాడు చూడ్డానికి కూడా వీల్లేదని అగ్ని ప్రవేశం చేసిందండి. అటువంటి స్త్రీలు పుట్టిన దేశం ఇది. అది మూఢాచారం అంటే ఏమిటి? 36 పెళ్ళిళ్ళు చేసుకోవడం సదాచారం. ఒక మనిషికి అంకితమే నేను అగ్నిలోనే పడతాను కానీ ఇంకో మనిషికి దక్కను అనడం మూఢాచారం. కలియుగం అంటే ఇంతకంటే ఏం చెప్పక్కలా. ఇంకా కలియుగం అంటే ఇది. విలువలు మారిపోవడం అంటే ఇదే. శీలాన్ని అంత ఖచ్చితంగా భావిస్తారు కాబట్టి వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. ఇవాళ దాని గురించిన మాటలైనలో శీలం మాట్లాడితే దోషం అండి. ఇవాళ పెద్ద దోషం అది. ఆయన ఏమిటండి చేదస్తంగా మాట్లాడతారు? మంచి చెబితే చేదస్తాం, శీలం చెబితే చేదస్తాం. మీ ఇష్టం వచ్చినట్టు తిరగమంటే అప్పుడు గొప్ప విషయం అది. అందుకని అటువంటి మహానుభావులు ఎందుకు పుడతారు? వివేకానందులైనా, శారదామాత అయినా, వీరైనా ఇటువంటి మహానుభావుల కడుపున పుడతారు అంటే పాపాలు చేసిన వాళ్ళ కడుపున వాళ్ళు పుట్టరండి. పుణ్యం చేసుకోవాలమ్మా అంటారు కదండి. పిల్లలు పుట్టాల పుణ్యం చేసుకోవాలంటే అదే. మన ప్రవర్తన బాగుంటే, మనం సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటే భగవంతుడు మన గర్భాన్ని ఆవిర్భవిస్తాడు. అందుకే ఆ దంపతుల కడుపును పుట్టాడు. ధర్మాన్ని సంరక్షించడానికే పుట్టాడు. అందుకే వీళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు అండి. ఏదైనా బతికి చెడ్డ పరిస్థితులు వస్తే ఊరు వదిలి వెళ్ళిపోతారండి సహజంగానే. అలాగే వెళ్ళిపోయాడు ఆయన కూడా. ఎక్కడో ఉంటాం, ఏదో బతుకుతాం, ఏమో దీనికోసం అబద్ధం ఆడతామా? ఒక్క అబద్ధం ఆడలేక సమస్త ఆస్తిని కోల్పోయినటువంటి క్షుధీరాం ఇవాళ ప్రపంచానికి ఎంత ఆదర్శం అండి. పరమహంస తండ్రిగానే కాదమ్మా, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది.